ఏమండి, ఏమిటండి ఇది? ఏమిటి మీరు చేస్తున్న పని? నా చీర ఫాల్స్ మీరు కుట్టడం ఏమిటండి? పిచ్చి కీర్తన, ఆ మాత్రం సాయం చేయకూడదా? మ్మ్. భార్యకు భర్త సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు? పిచ్చిదిలా ఉన్నావు. చిచ్చి, ఒక్క పూట ఇంట్లో ఉండి భార్యకు సాయం చేయనివారు కదా. నువ్వు కూర్చో కీర్తన, నేను చూసొస్తాగా. ఆ? ఇప్పుడు నేను షాప్ లో ఉండే టైం కదా, సడన్ గా ఇంటికి వచ్చావేంటి? అక్కడికి వెళ్తేనే ఇక్కడ ఉన్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను. నీతో చిన్న సహాయం కావాలి. ఏ సాయం కావాలి? గుమ్మలో నిలబెట్టి మాట్లాడతావేంటి? లోపలికి చెప్పాను. జస్ట్ మినిట్ ఉండు. ఎవరండి వచ్చింది? బయట అంటూ ఉన్నాడు, లోపలికి వస్తాడు. రా లోపలికి రా చెప్తాను. అబ్బా, ఎవరండి అంట్రోగి? లోపలికి నేను వెళ్ళి కాదు చూస్తాను. చెప్తాను. ఏమండి, మిమ్మల్ని. అవును, ఇక్కడికి వచ్చాడేంట్రా బాబు? ఏమిట్రా మీ ఆవిడ ఇంట్లో లేదా? ప్యాంట్ ఆకెళ్ళింది. కూర్చో. అవును, నిన్న మా షాప్కి వచ్చి అమెరికన్ డైమండ్ నెక్లెస్ అని ఏదో పిచ్చి పిచ్చిగా వాగావు. ముందు ఆ విషయం చెప్పు. మా ఆవిడ నా మీద డిటెక్టివ్ నియమించిందిరా. డిటెక్టివే? అవునరా, ఆ? చూపిస్తానరా. ఎక్కడున్నాడు? ఆ ఫేసు కళ్ళు చూసావా? నేను చెప్పినవన్నీ రిపోర్ట్ లో రాసి మా ఆవిడకి ఇవ్వడానికి షాపులో అలా పిచ్చి పిచ్చిగా వాగా. చంపేశావు. నేను ఇంకా ఏంటి అనుకున్నాను. అవును, ఇప్పుడు నేను నీకు చేయవలసిన సాయం ఏంటి? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆ డిటెక్టివ్ గా డ్యూటీ దిగిపోతాడు. ఆ తర్వాత నేను బయటికి రావడానికి మా ఆవిడ ససేమి రావు ఒప్పుకోదు. ఏదో కారణం కావాలరా. నాకు తన్మయ్య అనే ఒక అందమైన అమ్మాయితో పరిచయం అయింది. సాయంత్రం 7 గంటలకి ఎలాగైనా సరే నువ్వు ఫోన్ చేసి ఎవడో ఒకడు బతికాడో చచ్చాడో అని చెప్పాలి. ఫోన్ చేయటమేగా. వెళ్ళు, నేను చేస్తాను. వెళ్ళు. రేయ్, బ్రహ్మాండమైన కాఫీ వాసన వస్తుందిరా. మీ ఆవిడ పెట్టి మర్చిపోయినట్టుంది. లేదు, నేనే స్వయంగా తయారు చేసుకుంటున్నాను. అవునా? అవును. అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తాగే వెళ్తా. వద్దు, నువ్వు కూర్చో, నేను తెస్తా. నువ్వు తెస్తావా? తే. నువ్వు ఆగు, నేను తీసుకెళ్తాను. అబ్బా, మీరెందుకు వచ్చారండి? నీ తెస్తాగా. నేను తీసుకెళ్తాను కీర్తన. ఏమిటండి మరీ కొత్తగా? ఇంతగా వచ్చిందెవరు? గట్టిగా అరవకు, చెప్పానుగా. అంటూ రోగని నేనే తీసుకెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, ఇది మగవాళ్ళు చేసిన కాఫీలా లేదే, కొంచెం చేదుగా ఉందిరా. చక్కెర వేసుకున్నా పద. వద్దా? ఆ, నీలాంటి మిత్రుడు ఈ లోకంలో ఎవరికీ దొరకరా. ఐ లైక్ యూ. ఏం లలితాంబా, చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే, అదొక్క తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకునేవాళ్ళే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళలో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే ఎటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బైతు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బయతునైతే నువ్వు చదువుకున్న బయతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపటి వాయిదా వేద్దాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా? ఆకలైతే మీకు వండి వడ్డించడానికి, అవసరమైతే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాళ్ళు కొడితే రాళ్ళు కొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాట వినవే? మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు? అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా?
ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడివే ఎంతసేపు కష్టపడతావు? నేను చేయనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక తావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, ఆ? నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటి ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఆ, ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు. ఈ బావలింకేంట్రా బాబూ? రాయ్ నిన్నే సారా. హాయ్ సుబ్బు, రారా. పిలిచావంట్రా? రానా? ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు. ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయతాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయితాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? ఆ, ఒరేయ్, 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 ఒరేయ్. రేయ్, పిచ్చినాయాల. ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. సరే నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా, రోజు ఇది టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తుకాయతాలు చిత్తుకాయతాలు ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తుకాయతాలు నాకు కావాలి. నా చిత్తుకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా? వారే నీ అబ్బా చిత్తకత్తలు కావరాయి. అవి చిత్తుకాయతాలేనండి. చిత్తకత్తలు కావు. ఏమండి చిత్తుకాయతాలే సార్. చిత్తకత్తలు కావరా? ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాయతాలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా, కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తానండి. థ్యాంక్ యూ రాజేష్. ఆ డబ్బులతో రెంచులు కొనుక్కోవాలరా? చిత్తుకాయతాలతో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపిగాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం వెళ్ళు. పెద్ద హంపిగాడు. చిత్తుకాయతాలతో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తుకాయతాలు ఉన్నాయి.